మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి లెంట్లో 37వ దినమున మనము ప్రవేశించాం. ఈ పరిశుద్ధ బుధవారము దేవుని యొక్క నామాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. నేడు ఏర్పాటు చేయబడిన లేఖనములు అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 51 నుండి 53, యోహాను సువార్త 19వ అధ్యాయము 17 నుండి 24 వరకు, 85వ కీర్తన ఉత్తర ప్రచుర భాగం. నేటి ధ్యాన అంశము లేఖనములు, ద స్క్రిప్చర్స్. త్రియక దేవుడి నామమున మీ అందరికీ శుభములు మరొక పర్యాయము తెలియచేయుచున్నాను. ప్రియులారా, ప్రభు వాక్యము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పదో మనందరికీ తెలిసినది. ఎందుకనంటే యోహాను సువార్త 1వ అధ్యాయములో యేసు ప్రభు వారే స్వయంగా చెప్పిన మాట, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని, ఆయన వాక్యమై ఉండెను అనే విషయాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయము 12-14 వచనాలలో మనం చూస్తాం. ఆ వాక్యము ఎంత గొప్పదో. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని చెప్పుచు 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది అని చెప్తా ఉన్నాడు. అంటే వాక్యమే ప్రభువు. అటువంటి వాక్యము దేవుని యొక్క వాక్యముగా మనము ఆ లేఖనమును ఎప్పుడు కూడా విస్మరించకూడదు. లేఖనములను మనము బాగుగా ధ్యానం చేసేవారుగా ఉండాలి. యెహోవా గ్రంథమును అనగా దేవుడు మనకిచ్చిన లేఖనములను శ్రద్ధగా పరిశీలనగా చదువుకొనవలను అని యెషయా గ్రంథములో మనము చూసిన రీతిలో దేవుని యొక్క లేఖన భాగములను బాగుగా అర్థం చేసుకునే వారంగా ఉండాలి. ప్రియులారా, చాలాసార్లు లేఖనములను అర్థం చేసుకోక అపార్థం చేసుకునేవారు అనేక మంది మన చుట్టూ కనబడతారు. రెండవదిగా, లేఖనములకు లోబడనోళ్ళని వారు కూడా మనకి కనబడుతూ ఉంటారు. లేఖనములకు విధేయులైన వాళ్ళను మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా లేఖనముల విషయంలో రకరకాల జనాలను మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, లేఖనములకు నీవు ఎప్పుడూ కూడా లోబడి ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు లేఖనానికి వారు ఏమాత్రం కూడా లోబడి లేరు. అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 51వ వచనం నుండి 53వ వచనం భాగంలో మనం చూస్తే, అక్కడ ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా. చూసారా, దేవుని వాక్యానికి వీరు లోబడనొల్లని వారు. అంత మాత్రమే కాదు, 53లో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు. లేఖనాలకి లోబడని వాళ్ళు ఉంటారు, లేఖనములను గైకొనని వారు ఉంటారు, లేఖనములను అర్థం చేసుకోలేని వారు ఉంటారు, లేఖనాలను దానిని బట్టి ప్రవర్తించినటువంటి వారిని మనం చూస్తాము, లేఖనం ప్రకారంగా నివసించిన వారిని కూడా మనం చూస్తాం. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు పరిశుద్ధ లేఖనాలకు వ్యతిరేకంగా వెళ్ళి దేవుని కోపాన్ని తెచ్చుకున్న వారిని మనం చూస్తూ ఉంటాం. తప్పు చేసిన వారిని దేవుడు తన వాక్యం ద్వారా గద్దించినప్పుడు వారు సరిగా మారకుండగా, లేఖనాలను దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకుండా వారికి నచ్చినట్టుగా జీవించిన విధానంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, దేవుని వాక్యం అంటే చాలా గొప్పది. అది దైవ ఆవేశం వలన ఆ లేఖనములన్నీ కూడా వ్రాయబడ్డాయి. తిమోతికి రాసిన 2వ పత్రికలో అక్కడ పౌలు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3:16-17 వచనాల్లో, దైవజనుడు సన్నుద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము. చూసారా, లేఖనములన్నీ కూడా దైవ ఆవేశం వలన కలిగినవే. కాబట్టి ఇటువంటి లేఖనాలని మనము లోబడి జీవించాలి. అలా లోబడనటువంటి జనాంగముగా ఇశ్రాయేలీలు ఉన్నారు. లేఖనము దేవుని వలన అనుగ్రహింపబడింది. అటువంటి లేఖనాన్ని నువ్వు నెరవేర్చేవారిగా, దానితో పాటు జీవించేవానిగా ఉండాలి. దైవావేశము కలిగిన లేఖనాలను లోబడనొల్లని వారిగా ఉండకూడదు. రెండవది, లేఖనాలను నెరవేర్చేవారిగా ఉండాలి.
లేఖనాలను యేసు ప్రభువు వారు లేఖనములను నెరవేర్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాము. లూకాసు వార్త 21వ అధ్యాయము 22వ వచనము మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అనేక లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఇదొక్కటే కాదు, ప్రతి సందర్భంలో ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా లేఖన నెరవేర్పుగా ఆయన చేసిన సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఈరోజు పాఠ్యభాగంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 17 నుండి 24 వచనాల భాగాన్ని మనం గమనించినప్పుడు అక్కడ అంటున్నాడు 36వ వచనం, అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగెను. చూసారా, ప్రతి విషయంలో కూడా యేసు ప్రభుల వారు జీవన విధానంలో ప్రతి విషయంలో కూడా ఆయన లేఖనాలు నెరవేర్చడానికే ఈ 19వ అధ్యాయం 36వ వచనంలోను 19వ అధ్యాయము 24వ వచనంలో కూడా దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగింది. ఆయన జీవితం అంతైను కూడా లేఖన నెరవేర్పు కొరకే అనే విషయాన్ని మనం ఆలోచించి ఆయన మనకి మాదిరి ఉంచిపోయేను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ప్రభు లేఖన నెరవేర్పుగా ఎలాగైతే తన జీవితాన్ని సమర్పించుకొని ఆ వాక్యముగా లోకానికి వచ్చి తండ్రి లేఖనములను తూచా తప్పకుండా పాటించాడో నెరవేర్చాడో అలాగున నీవును నెరవేర్చేవానిగా ఉండాలి అని వాక్యము సుస్పష్టంగా మనతో మాట్లాడుతుంది. వాక్య ప్రకారంగా జీవించిన ఇశ్రాయేలులు దేవునికి దూరమయ్యారు. దేవుని లేఖనం ప్రకారంగా జీవించి మనలను మాదిరిగా జీవించమంటున్నాడు యేసయ్య చెబుతున్నాడు. నువ్వు అలా జీవిస్తే తండ్రి కుడిపార్శ్వమున ప్రభువు ఎలా కూర్చున్నాడో అలాంటి గొప్ప ధన్యత ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే లేఖనంలో దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపనీయాలి. మనం దేవుని వాక్యము మనకు నచ్చినప్పుడు దేవుని వాక్యం ప్రకారంగా జీవించడం, నచ్చినప్పుడు మనకు నచ్చినట్టుగా జీవించడం అనే విషయాన్ని గురించి ఏమాత్రం కూడా ఇక్కడ మాట్లాడట్లేదు. చూడండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యము ఆయన లేఖనాన్ని మన హృదయములో సమృద్ధిగా నివసింపనీయాలి. అంతే తప్ప అరాకొర వాక్యాలు తెలుసుకుని మనకు నచ్చినట్టు లేఖనాలను మనం ఇంటర్ప్రెట్ చేసుకుని దానిని మనకు నచ్చినట్టుగా మలిచేసుకుని వాక్యం చెప్పడం కాదు, లేకపోతే వాక్యాన్ని అర్థం చేసుకోవడం కాదు, వాక్య ప్రకారంగా జీవించడం కాదు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము నిరర్ధకంగా చేయకూడదు. ఆ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహింపు కలిగి మనం ఉండాలి. యోహాను సువార్త 29లో మనం చూస్తే వారు దేవుని లేఖనాన్ని సరిగా గ్రహించలేకపోయారు. మరి మనమైనా దేవుని లేఖనాన్ని గ్రహించగలుగుతున్నామా లేదా? చూస్తే ఇక్కడ ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. ఇన్ని జరిగినా కూడా వారు గ్రహించలేదు. మరి లేఖనాలను చదువుతున్నావు, చిన్నప్పటి నుండి పరిశుద్ధ గ్రంథాన్ని మనం వింటా ఉన్నాము, అయినా లేఖనాన్ని గ్రహించకపోతే మనకి వారికి తేడా ఉంటుంది. లేఖనాలను మనం గ్రహించాలి, మనము నేర్చుకోవాలి, లేఖనాలను బాగా నేర్చుకోవాలి. వాటిని మనం బాగా నేర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. నేర్చుకోకుండా మనము ఆ లేఖనాలను నేర్చుకోకుండా మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తించకూడదు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన లేఖనములను నేర్చుకొని ఉన్న వారిగా ఉండాలి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం మనం గమనిస్తే, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకునిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. ఆ లేఖనాలను విని నేర్చుకోవాలి మనం, అప్పుడు దేవుని దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అటువంటి ఆశీర్వాదం లేఖన నెరవేర్పు. పిల్లరా,
ఈ పరిశుద్ధ బుధవారం నాడు మనము నేర్చుకునే వారంగా ఉండాలి. బేతనియాలో సీమోను ఇంట ఒక విందు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన లేఖనాలు నెరవేర్పుని ముందుగానే అభిషేకం ద్వారా తెలియజేసినటువంటి స్త్రీ ప్రభు ఆమెను కొనియాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుండి 9 వచనాల భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ అందరూ కూడా కోప్పడతారు. కానీ ఆయన 8వ వచనంలో ఏమంటాడంటే, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించును. కాబట్టి ఈ సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడును అని మీతో నిశ్చయంగా చెప్పు. అంటే లేఖనములను గురించి, ఆయన లేఖనాలలో ఆయన జీవితంలో జరగబోయేదానని ముందుగానే ఈమె తెలియజేసింది. ప్రియులారా, దేవుని కొరకు ఆమె చేసినటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిశుద్ధ బుధవారము ఆ స్త్రీ ఎంత చక్కగా దేవుణ్ణి అభిషేకించింది, ప్రభువుని అభిషేకించాలి. దేవుని వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటించే వారంగా ఉండాలి. ఇక్కడ కూడా యూదా ఇస్కరియోతు కూడా మనం గమనిస్తే దేవుణ్ణి అప్పగించేశాడు. వాక్యమైనటువంటి దేవుణ్ణి అప్పగించడానికి బేరం పెట్టుకున్నాడు. 10-11 వచనాల్లో మనం చూస్తాము. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుని చేతికి ఆయన అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసిరు గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం కొరకు కనిపెట్టెను. లేఖనమైనటువంటి ప్రభువుని అంగీకరించకపోగా ఆయన అప్పగించాడు. ఈ 2 సంఘటనలు పరిశుద్ధ బుధవారం జరిగినాయి. యేసును అభిషేకించిన స్త్రీ ఒకవైపు, యేసును అప్పగించడానికి బేరం కుదుర్చుకున్న వ్యక్తి మరొక వైపు. మరి నువ్వు ఎలా ఉన్నావు? లేఖనాలను దేవుని మహిమార్థమే అభిషిక్తుడైన క్రీస్తుకు మహిమకరంగా నువ్వు లేఖనాలను వినియోగిస్తున్నావా? లేక ఆ లేఖనాలను నీకు నచ్చిన వ్యక్తికి నచ్చిన రీతిగా చెప్పటానికి లేకపోతే ఇవ్వటానికి, నీవు జీవించటానికి నీవే అమ్ముడుపోతూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఈ పరిశుద్ధ బుధవారము మన జీవితం ఎలా ఉంది? ఎందుకంటే లేఖనాల ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు, లేఖనములు మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే, భద్రం చేసుకుంటే సంపూర్ణంగా కీర్తన 119, 105 ఏమంటాడంటే, నా పాదములకు అది దీపం అంటాడు. రెండవది పాపం చేయనివ్వదంటాడు, కీర్తన 119:9. మూడవది 33:4 యథార్థమైనది అని చెప్తాడు. అంటే నువ్వు యథార్థంగా జీవించేటువంటి ధన్యత ఆ వాక్యము, దేవుని వాక్యము నీకు అనుగ్రహిస్తుంది. యథార్థంగా మనలను ఉండడానికి సహాయం చేస్తుంది. 119:50లోను 85వ కీర్తనలో కూడా మనం గమనించినప్పుడు అక్కడ 6వ వచనములో కూడా మనం చూస్తాం. అది మనల్ని బ్రతికిస్తుంది. తరతరములు నీ కోపము సాగించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. అలా బ్రతికింపబడాలి అని అంటే ఆయన అంటాడు, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చెను. ఆయన సెలవిచ్చిన మాట మనల్ని బ్రతికిస్తుంది. అదే దేవుని వాక్కు. 119:50 అదే చెప్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికించేదిగా ఉంది. యాకోబు 1:21 ఆత్మను రక్షించేదిగా ఉంది. నీ ఆత్మ నాశనం అయిపోకుండా రక్షించేది దేవుని వాక్యము. ఎల్లప్పుడూ నిలిచేది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:24 మనం చూస్తే వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది, అది నిత్యము నిలుచును అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. బాధలలో నీకు నెమ్మదినిస్తుంది. 119:50లో 2వ భాగంలో మనం చూస్తాము, అది ఎల్లప్పుడూ నీకు నెమ్మదినిస్తుంది. ఈ 7 ఆశీర్వాదాలు లేఖనము ద్వారా నువ్వు పొందుకుంటావు ప్రియులారా. అటువంటి దివ్య లేఖనాన్ని వదిలిపెట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు పొందుకున్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితిలోనికి మనము నెట్టివేయబడతాం. దేవుని లేఖనము ఎంతో శ్రేష్టమైనది. అటువంటి దైవ లేఖనాన్ని నీవు సంపూర్ణంగా జరిగించి, సంపూర్ణంగా నీ హృదయంలో నివసింపజేసి దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలి. దైవ లేఖనం ప్రకారంగా జీవించాలి. ఆ స్త్రీ దేవుణ్ణి అభిషేకించినప్పుడు ప్రభు ఆమెను మెచ్చుకున్నాడు. ఆ స్త్రీ అభిషిక్తుడైనటువంటి క్రీస్తును అభిషేకించి
ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసింది, ఆయన కొరకు జీవించింది. కానీ యూదా ఇస్కరియోతు యేసును అమ్మేసుకున్నాడు. వాక్యమైన దేవుణ్ణి నువ్వు అమ్మేసుకుంటున్నావా? వాక్యమైన దేవుని మహిమకరంగా జీవిస్తున్నావా? ఎలా ఉన్నావు? నేను నీవే పరిశీలన చేసుకో. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తొడుగున్నావు ప్రభువా. ఈ పరిశుద్ధ బుధవారం లేఖనముగా, వాక్యముగా ఈ లోకానికి నువ్వు దిగవచ్చావు. అటువంటి దివ్య వాక్యమును మేము అమ్ముకునే వారికి కాకుండా నమ్ముకునే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. నిన్ను అభిషేకించిన స్త్రీ వలె మమ్మల్ని ఉంచండి. నిన్ను అమ్మిన యూదా వలె కాకుండా, నిన్ను నమ్మని ఇశ్రాయేల్ వలె కాకుండా, నిన్ను నమ్మినటువంటి బిడలగా మమ్మల్ని ఉంచుమని, వాక్యమును మా హృదయములో సంపూర్ణంగా నివసింపజేసి వాక్యము కొరకు జీవించే వారంగా, వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దానికి లోబడే వారంగా, దాన్ని ఎరిగే వారంగా ఉండడానికి సహాయం దయచండి. ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.